హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి మేయర్, మున్సిపల్ చైర్మన్‌లు ప్రజలు ఎన్నుకునే విధానం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు శాసనసభలో బిల్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఇది ఇక్కడ మనకి స్థానిక సంస్థల గురించి చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్థానిక సంస్థలు దేనికి సంబంధించింది? మేయర్ గురించి, అలాగే మున్సిపల్ చైర్మన్ గురించి. మరి మనకి మేయర్ అనేటటువంటి వ్యక్తి, అలాగే మున్సిపల్ చైర్మన్ అనేటటువంటి వ్యక్తి గురించి మనకు తెలియాలి. ఈ మేయర్‌ని ఎవరు ఎన్నుకుంటారు? కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. ఈ యొక్క కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. మరి మున్సిపల్ చైర్మన్‌ని ఎవరు ఎన్నుకుంటారు? కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. కౌన్సిలర్లు మనకి ఎన్నుకుంటారనమాట. అయితే ఈ కార్పొరేటర్‌లని ప్రజలు ఎన్నుకుంటారు. కౌన్సిలర్ ప్రజలు ఎన్నుకుంటారు. అయితే ఈ యొక్క కార్పొరేటర్లు ఈ యొక్క మేయర్‌ని ఎన్నుకోవడం, కౌన్సిలర్లు ఈ యొక్క మున్సిపల్ చైర్మన్‌ని ఎన్నుకోవడం వల్ల ఏమవుతుందంటే, సడెన్‌గా మధ్యలో వాళ్ళేం చేస్తున్నారంటే అవిశ్వాస తీర్మానం పెట్టి రాజకీయ లబ్ధి పొందడం చేయడము, అలాగే ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడము, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అటువంటివి జరుగుతున్నాయి. తద్వారా ఎవరైతే మేయర్‌గా ఎన్నికవుతారో, మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికవుతారో వాళ్ళైతే అభివృద్ధి మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారనమాట. 5 సంవత్సరాలకే మనకేమవుతుంది, ఈ పదవి అనేటటువంటిది ఉండట్లేదు. ఈలోపే ఈ యొక్క అవిశ్వాస తీర్మానాలు పెట్టడము, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అవ్వడము, ఈ యొక్క మేయర్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు కిందకి దించడం జరుగుతుంది. ఎందుకు? మేయర్‌లనైతే మనకి కార్పొరేటర్లు ఎన్నుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్‌లైతే కౌన్సిలర్లు ఎన్నుకుంటున్నారు. వీళ్ళు ఎక్కువగా మనకి డబ్బుకి ఆశపడి రాజకీయ లబ్ధికి దించేయడం జరుగుతుందనమాట. అందుకే అభివృద్ధి మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఈ యొక్క మేయరు, అలాగే మున్సిపల్ చైర్మన్. ఆ యొక్క కంటెస్ట్‌లో మనకిప్పుడేంటంటే మేయర్‌ని గూడా, మున్సిపల్ చైర్మన్‌ని గూడా డైరెక్ట్ ఎలక్షన్ ప్రజలే ఎన్నుకోవాలి అనేటటువంటి మనకి రాజ్యాంగం అయితే, ఈ యొక్క చట్టం అయితే తెస్తున్నారు. ఇది 74 రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటిది మనం చూడొచ్చు. ఎందుకు? ఇవి స్థానిక సంస్థల్లో అందులోన నగరపాలక, పురపాలక, మున్సిపాలిటీ వీటికి సంబంధించింది కాబట్టి 74వ రాజ్యాంగ సవరణ కింద దీన్ని మనం చూడొచ్చనమాట. అయితే ఈ యొక్క 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విధానం అయితే మనము ప్రజలు ఎన్నుకునే విధానం అయితే మనకి ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. చట్ట సవరణ తప్పనిసరిగా చేయాలి కాబట్టి ఈరోజు అంటే మంగళవారం అయితే శాసనసభలో ప్రవేశపెట్టి బిల్లుని ఆమోదం పొందించుకోవాలనమాట. దాదాపుగా మనకి 123 పురపాలక, నగరపాలక, నగర పంచాయతీ మేయర్‌లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క యాక్ట్ వచ్చినట్లయితే అది మనకి బెనిఫిట్‌గా చూడొచ్చనమాట. అయితే అక్టోబర్ మనకి అక్టోబర్‌లో అయితే మనకి ఎలక్షన్స్ అనేటటువంటివి, లేదా మనకి అక్టోబర్‌లో మేబీ ఉండొచ్చు. సెప్టెంబర్ మనకి తుది నోటిఫికేషన్ ఇవ్వడము, అలాగే ఓటర్ల జాబితా లిస్ట్ తయారు చేయడము ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయాయి. మనకింకా నోటిఫికేషన్ అక్టోబర్ మొదటి లేదా సెకండ్ వారంలో అయిపోతుందనమాట. ఇచ్చేస్తారు. తరువాత ఆర్టికల్ మనకి గమ్యం అనేటటువంటిది ఇంకా చాలా దూరంలోనే మనం ఉన్నాము. 1991లో మనం ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు అనేటటువంటివి తీసుకొచ్చాము. కానీ ప్రస్తుతానికి ఇంకా కూడా మనలో ఆర్థిక అసమానతలు అనేటటువంటివి అలానే ఉన్నాయి అనేసి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. స్వాతంత్రం వచ్చి మనకి 80 సంవత్సరాలు అవుతుంది. అయినా 1991లో మనం ఆర్థిక సంస్కరణలు తెచ్చుకున్నాము. అప్పటికి మన యొక్క ఆర్థిక వ్యవస్థ జీడీపీ మనకి $275 బిలియన్ అనేటటువంటిది ఉండేది. అంత బిలియన్ డాలర్‌లో ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థని 4.15 ట్రిలియన్ డాలర్లకి ఎగబాకాము. 4.15 ట్రిలియన్ డాలర్లంటే 392 లక్షల కోట్లని అర్థం. అలాగే అప్పట్లో మనం పవర్ ప్యారిటీ, మనకి పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. అంటే కొనుగోలు శక్తి అనేటటువంటిది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. ఎందులో? కొనుగోలు శక్తిలో. అదే
జీడిపిలో అయితే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనము అవతరించామని ప్రస్తుతకున్న కరెంట్ అప్డేట్. అలాగే అప్పట్లో 91లో మనకి దాదాపుగా 91లో మనకి దాదాపుగా ఏంటి 6000 6000 6500 లేదా 6300 అన్నమాట పెర్ క్యాపిటా ఇన్కమ్ ఉండేది. అంటే ఒక్కొక్కరు తలా 6300 సంపాదించేవాళ్ళమన్నమాట. అటువంటిది ఇప్పటికి 2,00,000కి పెర్ యానమ్ అయితే ఎగబాకాము. అదే ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి 2,90,000 93,000 పైచిలుకు రూపాయలు సంపాదిస్తున్నామన్నమాట. ఎవరు? ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడండి. పెర్ క్యాపిటా ఇన్కమ్ చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ బానే ఉన్నాయి గానీ విదేశీ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా అప్పట్లో మనకి దాదాపుగా చాలా తక్కువగా ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవన్నమాట. అదే ఇప్పట్లో చూసుకుంటే మనకి అసలు లేవు అప్పుడు. అటువంటిది ఇప్పుడు $700 బిలియన్ అనేటటువంటిది ఎగబాకాము అని చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉంది గానీ దేశంలో అనేటటువంటిది ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో మనకి వ్యవసాయం నుంచి మనకు వాటా ఆక్యుపేషన్ ఎంత కల్పించేదంటే ఉత్పాదక సామర్థ్యము లేదా పనిచేసేటటువంటి లేబర్ ఫోర్స్ రేట్ అనేటటువంటిది 65% పైగా ఉండేది. ఇప్పుడు 40-45% మధ్యలో తెచ్చారు అని చెప్తున్నాము. అలాగే అప్పట్లో మనకు 65 నుంచి ఇది ఉండేది. ఇప్పటికి పారిశ్రామిక రంగం 22, అలాగే సేవల రంగం 30% ఉద్యోగ వాటాలు కల్పిస్తున్నదన్నమాట. ఇటువంటివి ఇంకా మనం ఆసియా ఖండం మొత్తం తీసుకుంటే 30-32% మనకి అభివృద్ధిలో ఉంది వ్యవసాయం నుంచి వాటా. అదే మన భారతదేశం 17% అయితే ఉంది అని ఇంకా చెప్తున్నారు. ఇంకా చేరాల్సిన గమ్యం మనం ఇంకా చాలా దూరంలోనే ఉన్నాము. ఇవన్నిటిని మనం కంట్రోల్ చేయాలి లేదా ఆశించాలి లేదా సాధించాలి అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాము, అలాగే స్టార్టప్ ఇండియా ప్రోగ్రాము, అలాగే స్టాండప్ ఇండియా ప్రోగ్రాము, అలాగే భవ్య పథకము, ఇటువంటివి అన్నీ కూడా మనం అందిపుచ్చుకోవాలి. పారిశ్రామికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, భారతదేశం అవ్వచ్చు ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక, రాజకీయ, మత సంస్కరణల దిశగా ముందుకు సాగాలి అంటే మనకి ఈ యొక్క ఆదాయ అసమానతలు అనేటటువంటివి తగ్గాలి అనేటటువంటిది ఆర్టికల్ చెప్తుంది. తరువాత ఆర్టికల్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆర్టికల్. గ్రూప్ 1లో మనకి ప్రిలిమ్స్‌లోకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆగ్రో ఫారెస్ట్రీ అంటాము. 2014 వరకు కూడా మనం ఏంటంటే ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అవలంబించే వాళ్ళము. ఇప్పుడు కేంద్రం కొత్తగా తెరపైకి ట్రీ బేస్డ్ ఫార్మింగ్ అయితే తెస్తున్నాము. ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే మనకొక రైతు ఉంటే రైతు అనేటటువంటి వాడు వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ ఇటువంటి పంటలు వ్యవసాయ పంటలు వేసుకునేవారు. ఇప్పటికీ అవే పంటల్లో ఉన్నారు. వాళ్ళలో ఉండేటటువంటి అపోహ ఏంటంటే మనకి ఏమైనా మనం చెట్లు ట్రీ బేస్డ్ ఫార్మింగ్ అనేటటువంటిది ఇప్పటికీ అపోహలోనే ఉన్నారు. మనం ఏమైనా వాణిజ్యపరంగా చెట్లు వేసి పండిస్తే అది ఇప్పటికీ మనకి క్రైమ్‌గా చూస్తారేమో అనే భావన వద్దు అని కేంద్రం చెప్తుంది. అలాగే సరుగుడు మొక్కలు, వేప చెట్లు, వాణిజ్యపరంగా ఉపయోగపడేటటువంటి శ్రీగంధం చెట్లు ఇటువంటివి మనం వేసి రైతుకనేటటువంటి వారు వ్యవసాయం నుంచి వ్యవసాయేతర వాణిజ్య పంటలనేటటువంటివి మళ్ళాలి. అందులో భాగంగా మనకు వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని లేదా ఈ యొక్క పదాన్ని మార్చారనమాట. ట్రీ బేస్డ్ ఫార్మింగ్ చేస్తే భవిష్యత్తులో మనకేమవుతుంది రైతుల యొక్క ఆదాయం అనేటటువంటిది రెట్టింపు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందులోనే ప్రజలకు ఏం చేయాలి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా రైతులకి బడ్జెట్‌లో కేటాయింపులు అనేటటువంటివి ఎక్కువ చేయాలి. ప్రజల్ని భాగస్వామ్యులు చేయాలి. అప్పుడే మనకి దేశీయంగా మనకి వ్యవసాయం అనేటటువంటిది సులభతరం అయ్యి రైతుల యొక్క ఆదాయాలు రెట్టింపు అనేటటువంటి అవ్వడానికి అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఈరోజు ఆర్టికల్స్. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.